2020లో టాలీవుడ్తో సహా ఏ సినీ ఇండస్ట్రీకి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. కరోనా వల్ల సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా కన్నుమూశారు. 2021లో కూడా సినీ ఇండస్ట్రీలో వరుస విషాద ఛాయలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తమిళ్ ప్రముఖ హాస్య నటులు వివేక్ కన్నుమూశారు. ఆయన చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందినట్లు తెలుస్తోంది. నిన్న ఉదయం 11 గంటలకు వివేక్ గుండెపోటుతో చెన్నైలోని సిమ్ ఆసుపత్రిలో చేరారు. హాస్పిటల్కు స్పృహలేని పరిస్థితిలో వచ్చినట్లు తెలిపారు. డాక్టర్లు ఆయనకు వెంటనే వైద్యం చేశారు. ఆయనకు యాంజియోగ్రామ్తో పాటు యాంజియోప్లాస్ట్ చికిత్సను అందించినట్లు తెలిపారు. వివేక్ను ఐసీయూలో ఎక్మోపై ఉంచి చికిత్సను అందించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆయన చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. వివేక్ నటన విషయానికి వస్తే దాదాపుగా ఆయన 300కు పైగా చిత్రాల్లో నటించారు. దర్శక శిఖరం కె బాలచంద్రన్ పరిచయం చేసిన నటుల్లో వివేక్ కూడా ఒకరు. వివేక్ మనదిల్ ఉరుదివేంద్రం సినిమా ద్వారా ఈయన సినీ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత తన నటనతో ఎంతో మందిని మెప్పించారు. వివేక్కు అకాల మరణంతో తమిళ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని కోరుకుంటున్నారు. తమిళనాట వడివేలు, సెంథిల్, గౌండ్రమణి తర్వాత అంతటి ఇమేజ్ క్రేజ్ను సంపాదించుకున్న నటులు ఈయనే. ఇప్పటికే తమిళంలో దాదాపుగా 300 సినిమాలకు పైనే నటించారు వివేక్. 12 ఏళ్ల క్రిందట అంటే 2009లోనే ఈయనకు కేంద్రం పద్మశ్రీ అవార్డును సత్కరించింది. తమిళ నటుడు అయినా కూడా వివేక్ తెలుగులోనూ ఎంతో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. వివేక్ గారి చివరి చూపు కోసం సెలబ్రిటీస్ అందరూ ఆయన ఇంటికి వెళ్ళి సంతాపం తెలుపుతున్నారు.